హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం ట్రామ్స్ చూడడానికి వెళ్తాం. నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను అబ్రాడ్లో ట్రామ్స్ ఎలా ఉంటాయని. ఇక్కడ దగ్గరలో న్యూ యాడింగ్టన్ నుంచి క్రోయిడానికి వెళ్ళే ట్రామ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం బస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఒక 1 hour జర్నీ ఉంది ఇక్కడ నుంచి. స్టాప్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. అక్కడ దిగంగానే ట్రామ్ ఎక్కేసి ఒకసారి లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఒకసారి ట్రాక్స్ రోడ్డు మీద ఉంటాయి కాబట్టి చూద్దాం, కోల్కత్తా లాగా. సో జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 5:10 అయితే అయింది. ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చూపిస్తాం మీకు. చూస్తున్నా కదా బ్యాక్ సైడ్. సో ఇది మా ఇల్లు. మా కమ్యూనిటీ గేట్ నుంచి బయటకు వచ్చేసా. మార్నింగ్ 5:10 అయితే అయింది మొత్తం. ఇదిగోండి 5:08, మార్నింగ్ 5:08 ఇది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతా వెలుగు వెలుగు వెలుగు, మొత్తం వెలుగు అనమాట. చీకటి కూడా ఉండదు. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 4-4:30కి వెళ్తురు వచ్చేస్తుంది. నైట్ 9:30 దాకా ఉంటుంది అనమాట. హార్డ్లో ఒక 5-6 hours చీకటి పడుతుంది. ఇలాగ ఒక 3 months వరకు అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఎక్సైటింగ్గా ఉంది. ట్రామ్ అని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. అట్లా నాకు ఎవరు కుదిరింది. మళ్ళీ వచ్చి 9 కల్లా వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను చూద్దాం. ఒక 1 hour అటు ఇటు వెళ్ళాం, 1 hour రావడం, 1 hour అక్కడ ఒక 1 hour. ఈ స్టాప్కి అయితే వచ్చేసా. 20 minutes వాక్ చేసి కాలు పడిపోయినాయి. ఎందుకంటే రోడ్ క్లోజర్స్ వల్ల ఆల్టర్నేట్ రూట్లోకి అయితే పెట్టారు. సో అక్కడ వరకు అయితే వచ్చాను. ఇప్పుడు బస్ కోసం ఇంకొక 5-10 minutesలో వచ్చేస్తుంది. 1 hour జర్నీ. కూర్చుంటే డైరెక్ట్గా స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ట్రామ్ స్టేషన్. ఇట్లా ఉందన్నమాట ప్లాట్ఫామ్ అంతా. స్మాల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా స్మాల్ ప్లాట్ఫామ్స్. సో కూర్చోడానికి సీటింగ్, పోల్స్. ఇక్కడ రాసింది చూడండి, న్యూ యాడింగ్టన్ అని. సో న్యూ యాడింగ్టన్ ఇక్కడ రాసింది. ట్రామ్స్ వచ్చి ఇట్లా స్టాప్ అయితే అవుతున్నాయి అనమాట. మొత్తం ప్లాట్ఫామ్ అయితే ఇట్లా ఉంది. సో అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇక్కడ ఒక బిన్ సింపుల్ కూర్చోడానికి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్క్రీన్, మ్యాట్రిక్స్ స్క్రీన్ అయితే ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో వెస్ట్ క్రోయిడాన్ 7 minutes, వెస్ట్ క్రోయిడాన్ అట్లా ఉందన్నమాట. సో ఒకసారి అయితే వెళ్ళొచ్చేద్దాం. తర్వాత మ్యాపింగ్ అయితే ఇట్లా ఉంటుంది. వచ్చేసి 3 coaches అయితే 1, 2 coaches, 3 కూడా కాదు, వామ్మో 2 coaches. సో బయట నుంచి అయితే ఇట్లా లుక్ అయితే కనబడుతుంది మీకు. ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డోర్స్ మొత్తం గ్లాస్ అనమాట. సో ఆరెంజ్ లైట్ వచ్చేసి డోర్స్ క్లోజ్ చేసేటప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ప్యాసింజర్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళడం, రైట్ సైడ్ రావడం. సీటింగ్ వచ్చేసి సేమ్ మనకి నార్మల్ ట్రైన్స్ లాగే ఉందన్నమాట మొత్తం. ఇది ట్రామ్స్ ఏంటంటే విలేజ్లోంచి వెళ్తుంటే రోడ్ల మీద వెళ్తూ ఉంటుంది. ట్రాక్స్ సేమ్ మనకి మిగతా కంట్రీస్లో చూసినట్టే అంత కరెంటుతో నడుస్తూ ఉంటుంది అనమాట మొత్తం. సో ఎలక్ట్రిక్తో కరెంటుతో నడిచే ట్రామ్స్ ఇవి. సో చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి విలేజ్లోంచి వెళ్ళేది కాబట్టి. సౌండ్ ఆల్మోస్ట్ మనకి నార్మల్ ట్రైన్స్ ఉన్నట్టే ఉంటుంది మొత్తం. అంతా మొత్తం విలేజెస్ కాబట్టి తెగ వచ్చేస్తున్నారు. ఇట్లా ట్రామ్ రాగానంగే మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. ఇక చూడండి లొకేషన్ ఎట్లా ఉందో. చెట్లు, ఈ ట్రాక్స్, ఈ చెట్లు, ఈ లొకేషన్స్ కూడా అంతా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కాబట్టి అంతా కొత్తగా ఉందన్నమాట. సో ట్రామ్ వచ్చేసి అక్కడితో ఆగుతుంది. ఇదంతా ప్లాట్ఫామ్ కాబట్టి సో అంతా రోడ్, అక్కడి నుంచి రోడ్ కనెక్షన్ అయితే ఉంది. సో అట్లా టర్న్ అయిపోతున్నాయి బస్సెస్ అన్నీ కూడా. అన్ని అపార్ట్మెంట్స్ విలేజ్ లాగా ఉంది మొత్తం. అంటే ఎక్కువ మూవ్మెంట్ అయితే ఉండదు. ఏది ఉన్నా కూడా సిటీలోకి రావాల్సి వస్తుంది. అందుకని ఈ మూలగా పెట్టారు ట్రామ్స్ అని. విలేజ్లో ఉన్న రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ ట్రామ్స్లోకి వచ్చి ఎక్కుతున్నారనమాట మొత్తం. ఇది ట్రామ్ లోపల. సో లోపలికి కూర్చోగానే నేను తీసిన వీడియో అయితే ఇందులో. సో స్టార్టింగ్ కూర్చోగానే మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. బట్ ఇవి ఎంత సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అనమాట మొత్తం. ప్లీజ్ హోల్డ్ టైట్ వెన్ ట్రామ్ ఈజ్ మూవింగ్ అండ్ ప్లీజ్ కీప్ లగేజ్ క్లోజ్ బై ఆల్ టైమ్స్, డూ నాట్ లాక్ ది ఏబుల్ విత్ లగేజ్ అని చెప్పి. సో ఇవి వచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ప్లెయిన్ ఉందన్నమాట. ప్లెయిన్ బోర్డింగ్ మూమెంట్ ప్యాసింజర్స్కి.
హ్యాండ్ రైల్స్, పైన హ్యాండ్ థ్రెడ్స్ అయితే ఉంటాయి పట్టుకోవడానికి. కూర్చోగానే సీట్ నార్మల్ సీట్స్ అనమాట, పెద్ద లగ్జరీ కంఫర్ట్ కూడా కాదు, నార్మల్ కూర్చోడానికి ఉన్నట్టు ఉంటాయి. అవి విండోస్ క్లోజ్ అండ్ ఆన్ మాన్యువల్గా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏసీ అయితే రన్ అవుతుంది, సమ్మర్ కాబట్టి ట్రామ్స్ బస్సెస్లో ఏసీస్ రన్ అవుతున్నాయి ప్రస్తుతానికి. చాలా బాగుంది ప్రజెంట్గా. లోపల వైట్ కలర్, గ్రీన్ కలర్ నేచర్కి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు పెట్టారు. ఇది వచ్చేసి రూట్ మ్యాప్ వింబుల్డన్ నుంచి న్యూ యాడింగ్టన్ నుంచి వెస్ట్ క్రోయిడన్ అట్లా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ట్రామ్స్ అనేవి. అక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, ఇటు కదుపుతూ ఉంటారు అనమాట. సో లండన్ ట్రామ్స్ అని చెప్పి ఎక్కేటప్పుడు మనం చూసుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ బోర్డులో చూసుకోవచ్చు. లైట్స్, స్పాట్ లైట్స్ ఉన్నాయి. ఈ మామూలుగా ట్యూబ్ లైట్స్ అయితే ఉన్నాయి, అంతకుమించి ఏదైనా సింపుల్గా అనమాట. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏసీ ట్రామ్స్ ఇవి. వింటర్లో వచ్చేసి విండోస్ ఓపెన్ చేస్తారు, ప్రస్తుతానికి విండోస్ అయితే క్లోజ్ చేస్తారు మాన్యువల్గా. వచ్చి మనం చేసుకోవచ్చు అనమాట ఏసీ ఆన్ చేసిన తర్వాత. డోర్స్ అలా క్లోజ్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతున్నాయి. ఒక 5 minutes మళ్ళీ అక్కడ బటన్ నొక్కితే, ప్రెస్ ఆన్ బటన్ నొక్కితే మనకి డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. కొన్నిసార్లు ట్రామ్ డ్రైవర్ డైరెక్ట్గా క్లోజ్ చేస్తారు మాన్యువల్గా. అంటే ఒకటి వస్తే ఒకటి వెళ్తుంది అనమాట. ఒక ట్రామ్ వచ్చింది, అది రాగానే ఒక 10 secondsకి ఈ ట్రామ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇది రాగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. రొటేషన్ అవుతుంది. ఎవ్రీ 7 to 15 minutesకి ఒక ట్రామ్ అయితే ఉంటుంది న్యూ యాడింగ్టన్ నుంచి మనకి వెస్ట్ క్రోయిడన్ వరకు. నీట్నెస్ అయితే చాలా బాగుంది. బట్ ఈ వ్యూ అయితే తీసాను, కదిపిన తర్వాత తీయాలి కాబట్టి ఒకసారి చూపించాను. ట్రామ్ అయితే మధ్యలో దిగా ఎండింగ్ వెళ్ళకుండా ఒకసారి చూపిద్దామని. ట్రామ్ దిగాక మన మధ్యలో ఇలా రోడ్ క్రాస్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, సో ఇక్కడ ప్లాట్ఫామ్ దిగిన తర్వాత అట్లా రోడ్ క్రాస్ చేసి ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోవచ్చు. అటు నుంచి అటు బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే బాగుంది. మొత్తం ప్లాట్ఫామ్ ఎక్కి దిగాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఇక్కడ దిగిన తర్వాత ట్రామ్ ఇట్లా క్రాస్ చేసి అటువైపు వెళ్ళిపోవచ్చు, అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు క్రాస్ చేయొచ్చు. ఇక్కడ కింద లుక్ బోత్ వేస్ అని అయితే రాస్తారు. సో అన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఒకలాగే ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఏది కొత్తగా అయితే లేదు, ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్కలాగా అయితే లేదు, మొత్తం అంత ఒకలాగే ఉంది. ఇక్కడ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ నేషనల్ రైల్స్ బస్సులు ఏంటంటే ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలి, దిగేటప్పుడు ట్యాప్ చేయాలి. బట్ ఇక్కడ ట్రామ్స్ ఏంటంటే ఎక్కేటప్పుడు ట్యాప్ చేస్తే చాలు, కార్డ్ ట్యాపింగ్. దిగేటప్పుడు ట్యాప్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా దిగేయచ్చు. ఓన్లీ ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలి. పర్ అవర్ అన్నట్టు క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు డిడక్ట్ చేస్తారు అమౌంట్ 1.75 అనేది. సో అదైతే నచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి అయితే ఎక్కాం, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. సేమ్ డిస్టెన్స్, సేమ్ ప్రాసెస్, సేమ్ జర్నీ ఉంటుంది, సేమ్ ప్లాట్ఫామ్స్, సేమ్ ట్యాపింగ్ ప్రాసెస్. సో అందుకనే ఒక 10 minutes ట్రావెల్ చేసి మధ్యలో అయితే దిగిపోయాను నేను. సో ఇప్పుడు మనం బ్యాక్కి అయితే వెళ్ళిపోదాం. వస్తుంది ఇంకొక 2-3 minutesలో అయితే వస్తుంది, చూపిస్తాను. ఇచ్చాను ఇంకొక క్రాస్ అనేది. సో అక్కడ దిగి అట్లా క్రాస్ చేసుకొని వెళ్ళడమే. అటు నుంచి అటు మనం బయటికి వెళ్ళిపోతే అట్లా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా నడిచి అట్లా బయటికి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, కార్స్ కూడా క్రాస్ చేయొచ్చు కుదిరితే. కానీ ఇక్కడ కార్స్ క్రాస్ చేయడం కూడా ఉండదు, ఓన్లీ మనుషుల వరకే. చూసుకొని కూడా వాళ్ళ స్పీడ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం కార్డ్ ట్యాపింగ్ అయితే ఇక్కడ చేస్తాం. చేసేటప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది, దిగేటప్పుడు ట్యాప్ చేయక్కర్లేదు. ట్యాప్ చేసి ట్రామ్ వచ్చాక మనం ఇక్కడ ఎక్కేసేయడమే. సేమ్ లిటరల్లీ బస్ లాగే ఉంది మొత్తం, బస్ లాగే సేమ్. కాకపోతే ఇది ఒక ట్రైన్, అదొక బస్సు అంతే. ఆ ప్రతి స్టాప్లో ఆగుకొని వెళ్తుంది. మనుషులు ఉన్నా లేకపోయినా కూడా ఆగుతున్నారు, డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, వెళ్తున్నాయి. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయి, అక్కడ స్క్రీన్స్ అనేవి ప్రతిదానికి. అక్కడ ట్రామ్ లుక్ బోత్ వేస్ అని ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి, ట్రామ్ లుక్ బోత్ వేస్ అని ఉంది ఇక్కడ. ట్రామ్ వే లుక్ బోత్ వేస్ అని చెప్పి. సో క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని వెళ్ళమనేది అయితే ఉంది. ట్రామ్స్ టువర్డ్స్ క్రోయిడన్ అటువైపు, మనం అటువైపు వెళ్ళే ట్రామ్ అయితే ఎక్కి దిగిపోయాం. ఇప్పుడు మనం న్యూ యాడింగ్టన్ వెళ్ళే వైపు అయితే ఎక్కుతాం. ఇప్పుడు చూడాలన్నమాట. ఇక్కడ ఒక బిన్ అయితే ఇచ్చారు, ప్రతి దానికి బిన్ ఇస్తారు కాబట్టి ఇక్కడ వేస్టేజ్ త్రో చేయడానికి. ట్రామ్స్ టువర్డ్స్ న్యూ యాడింగ్టన్ ఇటువైపు అనమాట. సో మనం ఇక్కడ నించుంటే వచ్చేస్తుంది, ట్రామ్ ఎక్కేయడమే.
స్ట్రీట్ లైట్, ట్రామ్ లుక్ బోత్ వేస్ అని బోత్ సైడ్స్ రాశారనమాట. సో క్రాస్ చేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా క్రాస్ చేయడానికి అయితే ఉండదు, గుడ్ లాగా. సో అటువైపు ఇటువైపు చూసుకొని మనం క్రాస్ చేయాలి. అంతా విలేజ్, అడవి మొత్తం అంతే. అంత అవుట్స్కట్స్ అనమాట, ఒక లండన్ అవుట్స్కట్స్ లాగా ఉంది, సంబంధం లేకుండా. అంటే బస్సులు ప్రతి దానికి వెళ్ళడం అవ్వదు కాబట్టి ప్రతిదానికి ఇక్కడ ఏంటంటే విలేజ్ కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. సో అందుకని ట్రామ్స్ పెట్టారు. సో అటువైపు ఇటువైపు ఇల్లు నుంచి వచ్చేవాళ్ళు డైరెక్ట్గా ఇది ఎక్కేసి వెళ్ళిపోతారనమాట. ఈజీ ఆఫ్ ట్రావెలింగ్ అనేది మనకి. ఇది నోటీస్ బోర్డు, మొత్తం ఇన్ఫర్మేషన్ బోర్డు ట్రామ్కి సంబంధించింది. వెల్కమ్ టు లాయిడ్ ట్రామ్ స్టాప్. ఇది వేస్ టు పే, యూ కెన్ పే యాజ్ యూ గో విత్ అని చెప్పి, ఆర్ యూజ్ ట్రావెల్ జోన్స్ 3, 4, 5 అని. సో పెనాల్టీ ఫేర్స్, TFL గురించి, గైడ్ టు ట్రామ్ స్టాప్స్. సో ఇవన్నీ డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో ఫర్ ద సేఫ్టీ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ అవర్ కస్టమర్స్, నో స్కూటర్స్, నో స్మోకింగ్, నో డ్రింకింగ్ ఆల్కహాల్, illicit drugs are prohibited, only folded bicycles are permitted on trams. Vandalism, begging, soliciting of any kind of loitering is prohibited. Display, distribution of sale of anything is not allowed except with written permission from an authorized person అనమాట. సో వెబ్సైట్ కాంటాక్ట్ చేయాలంటే వెళ్ళి వెబ్సైట్ ద్వారా, ఫోన్ ద్వారా, ట్రామ్ షాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. వెబ్సైట్, ఫోన్. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్ అనమాట, మొత్తం ట్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రూట్ మ్యాప్. సో ఇక్కడ వింబుల్డన్తో స్టార్ట్ అవుతే ఇక్కడ ఎల్మస్ అండ్ బెకన్హామ్ జంక్షన్ మధ్యలో డైవర్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ వెస్ట్ క్రాయిడన్ వరకు వెళ్తుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది న్యూ యాడింగ్టన్ అని. న్యూ యాడింగ్టన్ నుంచి ఈ ట్రామ్ అయితే ఎక్కాం ఇప్పటి వరకు, న్యూ యాడింగ్టన్ నుంచి వెస్ట్ క్రాయిడన్ దాకా. సో ఆల్మోస్ట్ ఇక్కడ లాయిడ్ పార్క్ ఇంకొక 4-5 స్టాప్లు వెళ్తే వెస్ట్ క్రాయిడన్ అయితే వచ్చేస్తుంది. కీ టు సింబల్స్, ఇంటర్చేంజ్ స్టాప్ అనమాట. ఈ సింబల్ అంటే ఇంటర్చేంజ్ స్టాప్, ఈ సింబల్ అంటే ఇంటర్చేంజ్ స్టాప్ అనే డిస్ట్రిక్ట్ లైన్, నేషనల్ రైల్, లండన్ ఓవర్ గ్రౌండ్ బస్ స్టేషన్ అనమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రామ్. సో ఫస్ట్ ట్రామ్ వచ్చేసి న్యూ యాడింగ్టన్లో 4:37 అంటే తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్ 4:37కి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ వచ్చేసి నైట్ 52 అనమాట. అంటే 12:52 అంటే 12:52కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే మళ్ళీ సాటర్డే, మండే టు ఫ్రైడే ఈ స్కెడ్యూల్, సాటర్డే ఈ స్కెడ్యూల్, సండే ఈ స్కెడ్యూల్. సాటర్డే కూడా మార్నింగ్ 4:37 to 12:52, సండే ఏమో మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, నైట్ 12:52 దాకా అవుతుంది. అవి ఈస్ట్ బౌండ్ ట్రామ్స్ అనమాట, ఈస్ట్ న్యూ యాడింగ్టన్కి. ఇవి వెస్ట్ బౌండ్ ట్రామ్స్, వెస్ట్ క్రాయిడన్కి అయితే ఈ టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ట్రామ్ ఫ్రీక్వెన్సీ న్యూ యాడింగ్టన్కి ఎవ్రీ 7 to 15 minutes అనమాట. ఎవ్రీ 7 minutes to 15 minutesకి ఒక ట్రామ్ అయితే వస్తుంది న్యూ యాడింగ్టన్కి. వెస్ట్ క్రాయిడన్కి అయితే ఎవ్రీ 7 minutes to 15 minutes సేమ్ అనమాట. సేమ్ ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది. అంటే ఎవ్రీ 7 minutes నుంచి 15 minutes మధ్యలో ఒక ట్రామ్ అయితే వస్తుంది కంపల్సరీ. అన్ని ట్రామ్స్ మూవ్ అవుతూ ఉంటాయి మార్నింగ్ 4:37 నుంచి నైట్ 12:52 వరకు అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ట్రామ్స్ రన్ అప్ టు ఎవ్రీ 15 minutes బిఫోర్ 6:08 11:37 అనమాట. వెస్ట్ బౌండ్ ఇవన్నీ బేసిక్ మామూలు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చెక్ యువర్ ట్రావెల్ అని చెప్పి వెబ్సైట్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ప్లాన్ యువర్ జర్నీ అని. ఈ TFL యాప్లోకి వెళ్తే ట్రామ్స్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఉంటుంది. బాగుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో చూసారు కదా, అది ట్రామ్ ఒక ఇంట్రడక్షను అండ్ ఫుల్ వీడియో అనమాట. సో ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.